కృపా సత్య సంపూర్ణుడా, కనికరం కలిగిన దేవుడా, నిన్న నేడు ఏకరీతిగున్న ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నా. మేము ఈ రీతిగా ఉన్నాము అంటే కేవలం నీ యొక్క ఉచితమైన కృపే. మేము నిన్నటి వారమే, గతించిపోయినటువంటి కాలంలో మా యాత్ర ముగించుకొనవలసిన వారమే. కానీ నీ కృప మా మీద, నీ దయ మా ఎడల నూతనముగా నీవు వెల్లడిపరుస్తూ కనపరుస్తున్న విధానాన్ని బట్టి మేము ఈ రీతిగా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ సంఘ ప్రార్థన ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రభా, భారముతో ప్రార్థించున్నట్లు మమ్మల్ని దర్శించండి. మా హృదయాలను ఆయన ప్రభా ప్రార్థనకై సిద్ధపరచండి. ప్రభా, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకొని ప్రభా నీకు ఇష్టమైన రీతిలో, లేదా నీవు ఆగ్రహించే రీతిలో, నీవు స్వీకరించే రీతిలో, నీ యొద్దకు మా మొర చేరే రీతిలో మేము ప్రార్థించినట్లు మమ్మల్ని సిద్ధపరచాలి. అలవాటుగా, ఆచారంగా కాదు, కానీ ప్రభా భారముతో గెత్సెమనే తోటలో ప్రభు నీవెంత తీవ్రంగా ప్రార్థన చేశావు. ఆ తీవ్రమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మాకు ప్రసాదిస్తురండి. భారముతో కూడి బాధ్యత వహిస్తూ మేము ప్రార్థించి ప్రభా అనేకులకు భాగ్యాన్ని ప్రసాదించే వారముగా మేముండునట్లు మీ సహాయం దయచి అల్పుడను వట్టివాన్ని కనికరించి కృపచూపమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారము మోషే ప్రార్థన గురించి కొంత మనము ఆలోచన చేశాం. నిర్గమాకాండము 33వ అధ్యాయంలోని మాటలు. అంతకంటే ముందుగా కీర్తన 99వ అధ్యాయంలోని ఒక వచనాన్ని మనము చూస్తూ ఆ యొక్క 33 నిర్గమాకాండమును కొంత ధ్యానం కలిగి ఉన్నాం. రండి, కీర్తన 99వ అధ్యాయము 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు అంటే పైన చెప్పబడిన ముగ్గురు, ఇటు మోషే, అహరోను, సమూయేలు, వారితో పాటుగా ఇంకా పరిశుద్ధులు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. వారి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించాడు. సో ఇక్కడ వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు. మన దేవుడు మొర ఆలకించే దేవుడు, ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు అని మనం కొంత గడిచినటువంటి వారంలో చూసాం. ఇక్కడ మోషే గురించి మనం ఆలోచన చేద్దాం. మోషే ప్రార్థనలు చాలా ఉన్నాయి. క్రమముగా ఒకటి తర్వాత ఒకటి ధ్యానం చేద్దాం. ఇదే కీర్తనల్లో మోషే ప్రార్థన అని చెప్పి ఒక కీర్తన ఉంది కదా, 90వ కీర్తన. అక్కడికి ఒకసారి వెళ్దాం. తర్వాత 33వ అధ్యాయంలోకి వెళ్ళి మనం లాస్ట్ వీక్ ఒక 4 విషయాలు 5 విషయాలు ఒక బ్లూ ప్రింట్గా మనం చూసాం. ఆ మాటలు కూడా ఆలోచన చేద్దాం. ముందుగైతే 90వ అధ్యాయంకి వద్దాం. కీర్తనలు 90వ అధ్యాయం. ఇక్కడ కొన్ని విషయాలు అడుగుతాడు. 16, 17 వచనాలు అంటే ఆఖరి 2 వచనాలు. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్లు గాక ప్రార్థనలు ఏమయ్యాయట? ఎక్కువైపోయాయి. ఆత్మానుసారముగా దేవుడు ప్రేరేపించినప్పుడు కలుగును గాక అనడంలో తప్పు లేదు. కానీ ఎవరో కానుకిస్తారని చెప్పి నా బోటి సేవకుడు వెళ్ళి దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించిన గాక అనగానే పక్కనున్న వాళ్ళు ఇక్కడ ఏదో మంచిగా భోజనాలు పెడతారని వాళ్ళు గట్టిగా ఆమెను అంటారు. ఏమండి, ఈ గాక ఆమెన్ ప్రార్థనలు ఎక్కువైపోవట్లే. దేవుడు అనుమతించినప్పుడు, దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు పలకడంలో తప్పు లేదు. అలకడం తప్పని నేను అనట్లేదు. దానికి మనము యోబు గ్రంథంలో లాస్ట్ వీక్ చూసాం అన్నమాట. చూడండి ఒకసారి యోబు గ్రంథంలో యోబు చేస్తున్న ప్రార్థన 6వ అధ్యాయానికి రండి. 8వ వచనం. యోబు గ్రంథము 6:8. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను కోరుకున్న దానిని
ఈ మాట ఎత్తిపెడితే అందరం ఏమంటాం? ఆమని అంటాం కదా. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరుకున్న దానిని దేవుడు నెరవేర్చును గాక. ఏంటి ఆ విన్నపం, ఏంటి ఆ కోరిక అంటే కిందికి వెళ్తే కనబడింది. ఏమిటది? దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక, చెయ్యి జాడించి ఆయన నిర్మూలన చేయను. ఇప్పుడు అంటాం ఆమెను. సరే, ఇక్కడ పైన గాక అన్న 2 మాటలు కనబడుతున్నాయి. ఏమిటవి? నా విన్నపము నాకు నెరవేర్చును గాక, నేను కోరుకున్న దానిని దేవుడు నెరవేర్చును గాక. ఏం కోరుకున్నాడు? ఇది ఆత్మానుసారమైన కోరికనంటారా? కాసేపు ఆలోచిద్దాం. రకరకాల కోణాల్లో అంతకుముందు కూడా ఇదే వచనాన్ని వేరే కోణంలో మాట్లాడాను. సో ఇక్కడ ఈయన ఏంటంటే బతకడం ఇష్టం లేక భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నటువంటి యోబు, నా దేవుని చేతిలో పడి నేను చస్తే బాగుండు అన్నట్లుగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు దీనికి ఆమె అనొచ్చా? సో చాలాసార్లు గాక అనగానే మనం వెంటనే ఆమెను అనేస్తాం, కానీ అసలు ఆ గాక దేవుని ప్రణాళిక చొప్పున వచ్చిన గాక, మనిషిని ఇచ్చ చొప్పున పుట్టిన గాక అర్థం కాక ఏం చేస్తూ ఉంటాం? చాలాసార్లు వెంటనే ఆమెన్ అనేస్తూ ఉంటాం. అలా కాదు. సో తలంపు ఏంటంటే ఇక్కడ మన ప్రార్థనలు అవి ఎలాగున్నాయి? పౌలు అందుకే అంటాడు, యుక్తముగా ప్రార్థన చేయటం మనకి ఇంకా ఎవరమైనప్పటికీ. అందుకే ఆత్మ దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థనలో కొనసాగి. సరే, ఇప్పుడు మరలా వచ్చేద్దాం ఎక్కడికి? కీర్తన 90 అధ్యాయంలో. ఇక్కడ ఒక అధ్యాయం ఉంటుంది కీర్తనలంతట్లో కూడా. సో ఈ 90వ కీర్తన మోషే రాసినటువంటి కీర్తనగా లేదా ప్రార్థనగా మనం పైన చూస్తాం. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు అంటే చాలామంది బైబిల్ స్కాలర్స్ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయం సమయంలో రాసిన కీర్తనగా చాలామంది చెప్తారు. ఇక్కడ ఉన్న వచనాలను బట్టి చూస్తే ఆయన నరులారా తిరిగి రండని దేవుడు సెలవిస్తున్నాడని చెప్పిన మాట, మా నివాస స్థలము నీవే అని చెప్పినటువంటి మాటలు, భూమి మీద మానవుని యొక్క జీవితం అంతా కూడా దేవుని యొక్క ఉగ్రతతో క్షీణించిపోతుంది, ఆయన కోపం చేత మరి నష్టపోతున్నారు, ఆయా విషయాలు కనబడతాయి. 10వ వచనంలో మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, మాకు అధిక బలమున ఎడల 80 సంవత్సరాలు అంటాడు, మా బతుకు దినములు లెక్కించడం మాకు నేర్పు అంటాడు. సో ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే 20వ అధ్యాయాన్ని దగ్గరుండి చూపిస్తున్నట్లుగా ఉంది. ఏంటి అంటే 20వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో మిరియాము యొక్క మరణం అధ్యాయం మొదట్లో కనబడిద్ది, అధ్యాయం చివరిలో అహరోను మరణం కనబడిద్ది, అధ్యాయం మధ్యలో నిర్జీవమైన మోషే క్రియ ఒకటి కనబడిద్ది. బండతో మాట్లాడమంటే వెళ్ళి బండను కట్టాడు. సో అక్కడ నిర్జీవమైన డెడ్ వర్క్ ఆఫ్ మోసెస్ అని మనం చూడవచ్చు. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఆ అధ్యాయంలో డెత్, మరణము ఏలుబడి చేస్తున్నట్లు లేదా మరణమే కనబడతా ఉంది. సో ఆ సమయంలో మోషే ఈ కీర్తన లేదా ఈ ప్రార్థన చేశాడు అని చాలామంది చెప్తారు. సరే, ఇక్కడ మనం ఇదంతా ఈ అధ్యాయం ఇప్పుడు మనం ధ్యానం చేయం. ఇది మరలా ఎప్పుడైనా ప్రభు అవకాశం ఇస్తే ధ్యానం చేస్తాం. అక్కడికి వెళ్ళాలి మనం. ఎక్కడికి? మరలా నిర్గమకాండము 33. అక్కడికి వెళ్ళకముందు ఇక్కడే కొన్ని విషయాలు కొంత ఆలోచన చేయాలి. సరే, ఇక్కడ 90వ కీర్తనలో మనం చూస్తే కొన్ని విషయాలు మచ్చుకి ఈయన ఏం అడుగుతున్నాడో చూద్దాం. తర్వాత 16, 17 వచనాలు చూసి ఆ తర్వాత సమయం ఉంటే 33 అధ్యాయంకి లేదంటే వచ్చే వారం వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని విషయాలు అడుగుతాడు దేవుణ్ణి. చేయుము, నేర్పుము, తృప్తిపరచుము, సంతోషింపచేయుము, కనుపరచుము, సిద్ధపరచుము. చూడండి, మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే 12వ వచనం కాంచి ఆయన ఒక మాట అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయి. ఇది అవసరం. మన తర్వాత మాట్లాడుకుంది వీటన్నిటి నుంచి. రెండోది ఏంటి? దినములు లెక్కించటం మాకు నేర్పుము. మూడోది ఏంటి అంటే 14వ వచనంలో నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. నాలుగోది 15వ వచనంలో 2వ లైన్లో మేము కీడును అనుభవించిన ఏండ్లు కొలది మమ్మలను సంతోషపరచుము. ఇది 4. ఐదోది వచ్చేసరికి 16వ వచనంలో నీ కార్యములను కనపరచు. 6 మా చేతి పనిని మాకు స్థిరపరచు. మధ్యలో ఒకటి మర్చిపోయామే, 16వ వచనంలో 7 ఉంటాయి. వారి కుమారులకు నీ ప్రభావం చూపించు. ఇక్కడ ఈ 7 అంతల అనుభవంతో లేదంటే 7 విషయాలు కావాలని మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఇది మరలా మనం ఓ రోజు ధ్యానం చేద్దాం.
సరే, అక్కడికి వెళ్ళకముందు ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా మోషే ప్రార్థన చేస్తున్నాడు, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. చాలాసార్లు మనం ప్రయాసపడడం జరిగింది, కానీ మన పనులు ఏమవ్వట్లేదు అంటే స్థిరపరచబడట్లేదు. కారణం ఏంటంటే మానవుడు దేవుని సంకల్పం, దేవుని సహాయం లేకుండా ప్రయాసపడడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుని జోక్యం వద్దు అని కోరుకుంటున్నాడు. ఎందుకు నేను ఆ మాట చూపిస్తున్నాను, మిగతా ఇప్పుడు మాట్లాడట్లేదు అంటే, మనం ఈ 33 అధ్యాయం గురించి ఆలోచన చేస్తున్నాం. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభు మాతో రాకపోతే ఎంత బాగుండు అనుకుంటున్నారు. అరే, ప్రభు రాకపోతే వారు ఎలా స్థిరపరచబడతారు, అవుతారా? అందుకే ఇక్కడ మోషే ఏమంటున్నాడు అంటే, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అంటున్నాడు. ఇది ఇంకో విధానంలో ఆలోచన చేస్తే, మా చేతి పనిని స్థిరపరచుము అని అన్నప్పుడు, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, వాడికి ఏదో వర్క్ అప్పచెప్పాను, ఇప్పుడు వాడికి రావట్లేదు. వాడు ఏం చేస్తాడు, ఎవరిని అడుగుతాడు? నన్నే అడుగుతాడు. కారణం ఏంటంటే వాడి దగ్గర ఆ పని చేయడానికి ఏం లేదు, కెపాసిటీ లేదు, ఆ పని చేయడానికి సామర్థ్యము లేదు. సో ఇప్పుడు తండ్రిని ఏమడుగుతారంటే, వచ్చి నాకు సహాయం చేయని అడుగుతాడు. మోషే కూడా అలాగే అడుగుతున్నాడు. మోషే సకల విద్యా ప్రావీణుడు అయితే అయి ఉండొచ్చు, మోషే ఎన్నో తెలివితేటలు కలిగిన వాడు అయి ఉండొచ్చు, వాక్చాతుర్యం కలిగిన వాడు అయి ఉండొచ్చు. కానీ మోషే ఏమంటున్నాడంటే, నేను నువ్విచ్చిన పని చేయలేనయ్యా, నువ్వు నాతో వచ్చి నాకు నేర్పిస్తే తప్ప నేను నేర్చుకోలేను. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, మా చేతి పనిని మాకు స్థిరపరచు. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసం, యెహోవా పట్టణమును కాపాడనేలా కావలివాడు మేలుకుని నుటియు వ్యక్తం. దేవుని అనుగ్రహము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కరుణ లేకపోతే నీకు నీవుగా ఎన్నడూ స్థిరపరచబడలేవు. భూమి మీద మనుషులు చాలా మట్టుకు వారి శక్తి సామర్థ్యాల చేత, వారి యొక్క బలగము చేత, వారికి ఉన్న కలిమి చేత, వారికి ఉన్న పలుకుబడి చేత వారు స్థిరపరచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎన్నటికీ వారు ఏమవ్వరు అంటే స్థిరపరచబడ్డు. కొన్నిసార్లు నీ ప్రయత్నాలు కొంత దూరం వరకు బాగానే సాగుతూ ఉంటాయి. కొన్నిసార్లు నీ ప్రయత్నాలు కొంచెం ముందు వరకు కూడా బాగానే వెళ్ళిద్ది, కానీ ఆ తర్వాత ఏమైందంటే కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు అలాగే అనుకున్నారు కదా, ఈసారి తుఫాన్ వస్తే, ప్రళయం వస్తే మనం ఎవరు కొట్టుకొని పోకుండానట్లు ఒకే దగ్గరుండి పెద్ద ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టేద్దాం అనుకున్నారు. కడుతూనే ఉన్నారు. అలా అనుకున్నారు, మనం స్థిరపరచబడ్డాం అనుకున్నారు. కానీ తర్వాత దేవుడు దాని అంతటిని కూడా పూర్తిగా నేలమట్టం చేశాడు. మానవుని యొక్క ప్రయత్నం ఎంత మట్టుకవి, మానవుని యొక్క ఆలోచనలు ఎంత మట్టుకవి. ఇదినా దేవుని సహాయాన్ని పొందుకోకుండా, దేవుని సహాయాన్ని కోరుకోకుండా మోషేలాగా మా చేతి పనిని స్థిరపరచు, మా చేతి పనిని స్థిరపరచు అని ప్రభు దగ్గర వేడుకొనకపోవడాన్ని బట్టి ఎన్నిసార్లు మనం కొలాప్స్ అయిపోతున్నాం, కూలిపోతున్నాం, ఎంతగా మనం పతనం అవుతున్నాం. ప్రభుని అడగవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది. 33 అధ్యాయం నిర్గమాకాండంలో అందుకే పదే మోషే దేవుని అడగడానికి కారణం, అసలు నువ్వు రాకపోతే మేమేలా వెళ్తాం, మేము ఒక్కలమే ఇవన్నీ చేసుకోగలమా, మా వల్ల ఇది అయిద్దా ప్రభువా, అసలు మేమే పాటి వారం, అదిగాక నువ్వు రాకుండా నీ సహాయం లేకుండా మేమేం చేయగలం. అందుకే అక్కడ నువ్వు నాతో వస్తే తప్ప మేము కదలమన్నట్లు కూర్చున్నాయి. సో మోషే చేసిన ప్రార్థనలు మనకు అదే నేర్పిస్తూ ఉంది. ప్రతి ప్రయత్నంలో దేవుని సహాయాన్ని కోరుకోవాలి, ప్రతి అవసరంలో కూడా దేవుని సహాయాన్ని మనం కోరుకునే వారముగా ఉండాలి. రండి, మోషే మాత్రమేనా, ఇంకా చూద్దాం కొన్ని మాటలు. 68వ అధ్యాయము 28వ వచనం, కీర్తన 68:28. నీ దేవుడు దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. చూడండి, నీవు నీ పని స్థిరపరచబడాలి అంటే దేవుడు నీకేమి కలుగజేస్తాడు, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. అందుకే ఇక్కడ మోషే అంటున్నాడు, దావీదు రాస్తున్నాడు ఈ కీర్తన, ఆయన మనకు బలాన్ని కలుగజేసే దేవుడు, మనకు సామర్థ్యాన్ని కలుగజేసే దేవుడు. ప్రతి పని స్థిరపరచబడాలి అంటే నీ బలం సరిపోదు. పౌలు అందుకే అన్నాడు, నా బలంతో నేను అన్నీ చేయగలను అన్నాడా, లేదా నన్ను బలపరచు అని యందు నేను సమస్తము. పౌలు కంటూ బలం లేదంటారా, బుద్ధి బలం లేదా?
ఆయనకంటూ కొన్ని సామర్థ్యాలు ఉన్నాయిగా, ఆయనకంటూ కొన్ని తలాంతులు, ఆయనకంటూ కొంత తెలివితేటలు ఉన్నాయి కదా. కానీ వాటి ద్వారా దేవుని పని చేశాడా? లేదు. ఇద్దరు దేవుని పని కూడా స్థిరపరచబడట్లేదు, పరిచర్యలు స్థిరపరచబడట్లేదు, కుటుంబాలు ఆత్మీయంగా స్థిరపరచబడట్లేదు. కారణం ఏంటంటే దేవుని బలాన్ని ఆధారం చేసుకోకపోవడమే. ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించున్నాడు, దేవా నీవు మా కొరకు చేసిందని బలపరచు. ఆయన చేత బలాన్ని పొందుకోవాలి, మరలా ఆయన చేతే ఏమవ్వాలండి? పని ఏమవ్వాలా? స్థిరపరచబడాలి. బలం ఇచ్చావు కదా ప్రభా, ఇంకా జాలే నేను చూసుకుంటాను అనకూడదు. మరలా ఏమండి, బలం ఇచ్చాడు కదా నేను చూసుకుంటాను అనకూడదు. పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనప్పుడే, సో నా బలహీనత యందు నేను ఆయన బలాన్ని ఆనందం చేస్తూ, లేదా ఆయన బలం, నా బలహీనతలో ఆయన బలం పరిపూర్ణం అవుతున్న దాన్ని బట్టి నేను నా బలహీనతల్లో ఆనందిస్తున్నాను అంటాడు అక్కడ. సో పౌలు ప్రభు దగ్గర నుంచి బలాన్ని పొందుకొని ఇంకా ప్రభుని పక్కకు పెట్టాడా? లేదు. సో ఇక్కడ అదే మనం చూస్తున్నాం. మన బలహీనతల్లో ప్రభు బలాన్ని కోరుకోవడం ఒక ఎత్తు, మరలా ప్రభు యొక్క ఇన్వాల్వ్మెంట్ కోరుకోవడం కూడా జరగాలి. అదే ఇక్కడ మనం చూస్తున్న దావీదు, దేవా నీ దేవుడు నీకు బలము కలగజేయ నియమించుచున్నాడు, దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచు. నువ్వు బలపరచకపోతే మేమేం చేయలేం. నా ప్రియమైన సహోదరి సహోదరు, ఇది నాన్న ఎన్నో ప్రయత్నాలు నీ జీవితంలో జరుగుతున్నాయి, కానీ ఇంకా నువ్వు ఏమవ్వట్లేదు, స్థిరపరచబడట్లేదు. కారణం ఏంటంటే పని చేయమని ప్రభువుని అడగట్లేదు. ఒకటి, ప్రభువుని చేయమని అడుగుతున్నావు కానీ మరలా నువ్వే కలుగజేసుకుంటున్నావు. లేదా ఇలా గాక ప్రార్థనలు ఎక్కువైపోయాయేమో, ఆజ్ఞాపించే ప్రార్థనలు. అంతకుముందు ఈ మాట చెప్పాను లేదు. గాక ప్రార్థనలు అంటే ఏంటంటే శాసించే ప్రార్థనలు అంటే ఆత్మానుసారంగా పలకడంలో తప్పు లేదు, కానీ కొన్నిసార్లు దేవుని మనం శాసిస్తున్నట్లుగా ఉన్నాయేమో మన ప్రార్థనలు. కొంతమంది రాజులు, అధికారులు ఇది జరుగును గాక అనగానే కిందున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? టకటక ఆ పనులు చేసేస్తారు రాజ్యంలో. ఇప్పుడు మనం కూడా ఎలా ఉన్నామంటే శాసిస్తున్నాం, ఏమని? ఇది జరుగును గాక అనగానే ఇప్పుడు ఆయన పనోడా? ఎవరు? దేవుడు. అంటే శాసించే ప్రార్థనలు, రిక్వెస్టింగ్ ప్రేయర్స్ లేవు, కమాండింగ్ ప్రేయర్స్ ఎక్కువయ్యాయి. అది కూడా వాక్యానుసారంగాను ఆత్మానుసారంగా కాకుండా ఏదో శరీరానుసారంగా వారు ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. సో అలా చేయకూడదు. ఇక్కడ ఇంత అద్భుతంగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని స్థిరపరచు, మా చేతి పనిని స్థిరపరచు, అయ్యా నీవు మాకు బలం దయచేయి, ఈ బలవంతుడైనటువంటి నీవు మాతో పని చేయి. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే దేవుడు నీ కింద పనిచేయడు. గుర్తుపెట్టుకోండి. అసలు ప్రార్థనలు ఎట్ట తయారయ్యాయంటే ఆయన ఏదో పనోడు, మనం ఏదో యజమానుల. ప్రభువా ఇది నాకు చేసి పెట్టు. సరే ఆత్మానుసారంగా అయితే అడగడంలో తప్పేం లేదు, కానీ అది ఆత్మానుసారం కాకపోయినా వాటిని బలవంతంగా చేసి పెట్టని మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే ఏమవ్వట్లేదంటే ఆయన చెయ్యట్లేదు, మనము స్థిరపరచబడట్లేదు. అంతా కూడా ప్రార్థన చేసేటప్పుడు చాలా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఇది అడగకూడదా, వివేచనతో అడగడం, వివేచనతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సో ఆయన ఏదో పనివాడిలాగా, మనమేదో యజమానులాగా ప్రార్థన చేయడం కాదు. మనం పనివారం, ఆయన యజమానుడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఇది చెయ్యవా అని అడగండి. బ్రతిమలాడుకోవాలి దేవుని. అడిగితే ప్రభు కార్యం చేయకుండా ఉంటాడంటారా? మోషే అంతటోడు అడుగుతున్నాడు 2 సార్లు. ఎందుకు ఆ మాట మనకు రాయబడిందంటే అక్కడ బ్రతిమలాడుతున్నాడు. చేసి పెట్టవా ప్రభు, చేసి పెట్టవా, స్థిరపరచవా. ఒకసారి అనే మాట దేవుడు మా పనిని స్థిరపరచును గాక అంటే అడ్డమైన పనులు చేస్తే ఆయన స్థిరపరుస్తాడా? అది కమాండింగ్. కానీ మోషే ఏం చేస్తున్నాడంటే, అయ్యా మా చేతి పని స్థిరపరచుము, ఇదిగో మా చేతి పనిని మాకు స్థిరపరచుమని బ్రతిమలాడుతున్నాడు. ఈ ప్రార్థనలు కావాలి. ఇంకో మాట చూడండి, కీర్తనలోనే చూద్దాం. 118:25. కీర్తన 118:25. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా ఇక్కడ
స్థిరపరచం అనే పదం కనబడుతుంది కానీ అభివృద్ధి అనే పదం కనబడుతుంది కానీ దాని అర్థం ఏంటంటే స్థిరపరచబడ్డం. అభివృద్ధి స్థిరత్వంతో వచ్చేది. సో ఇక్కడ ఈ మాట కూడా కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏమనంటే యెహోవా దయచేసి నన్ను రక్షించు, దయచేసి అభివృద్ధి కలిగించు. అడుగుతున్నావా? దయచేసి ప్రభువా అభివృద్ధి కలిగించు. అసలు నువ్వు అభివృద్ధి కలిగించకపోతే మేము ఎట్ట ఎదుగుతామయ్యా? ఆయన అభివృద్ధి మన జీవితాల్లో కలిగించకపోతే మనం ఎలా ఎదుగుతాం? చాలాసార్లు మనకు మనముగానే అభివృద్ధిలో అవడానికి ప్రయత్నం చేస్తాం. మన కోసం ఎంతోమంది ప్రార్థన చేయాలని మనం కోరుకుంటూనే మనం కూడా ప్రార్థించవలసినటువంటి వారమే ఉన్నాము కదా. ఇక్కడ అందుకే మోషే అందాము, కీర్తనకారులు దావీదు అందాము, మిగతా వారు అందాము, ప్రభువుని ఎంతగా బ్రతిలాడుకుంటున్నారు. నీ నా జీవితంలో మనం స్థిరపరచబడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నీ బిడ్డలు, నీ యొక్క కుటుంబము, సంఘము, ఇవి అభివృద్ధిలోనికి రావాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా అడుగుతున్నామా? దయచేసి అభివృద్ధి కలిగించు. రెండోది, ఇలా అడిగేటప్పుడు మనల్ని మనం పూర్తిగా ప్రభుకి ఏం చేసుకోవాలి అంటే సమర్పించుకోవాలి. అభివృద్ధి అనేటువంటిది ఊరికే రాదు. అందుకే ప్రభు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో అంటాడు, ఏమని? మన బహుగా ఫలించినట్లు మనలో పనికిరాని తీగల్ని ప్రభు వారు ఏం చేస్తారు? కత్తిరిస్తారు. సో మన జీవితంలో అభివృద్ధి చూడాలి అంటే కత్తిరింపు మొట్టమొదటిగా చూడాలి. కత్తిరింపు లేనిది అభివృద్ధి రాదు. చాలాసార్లు కత్తిరించబడ్డానికి ఏమి ఇష్టపడము, అభివృద్ధి మాత్రం కావాలని కోరుకుంటాం. సో అత్యధికమైన అభివృద్ధి అని మన లాస్ట్ ఇయర్ అంతా మాట్లాడుకున్నాం చాలా మాటలు. సో మన జీవితంలో స్థిరపరచబడాలి అంటే, మన జీవితంలో మన పనులన్నీ కూడా స్థిరపరచబడాలి అంటే, మన అభివృద్ధిలోనికి రావాలి అంటే, ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చి గోజాడాలి. నీ సొంత ప్రయత్నాలతో ఏది అవ్వదు. ఇంకో మాట చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము 22:28. మరియు నీవు దేనినైనను యోచన చేయగా చూడండి, అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఒక మాట చూస్తున్నాం. ఈ ఎలీఫజు 22వ అధ్యాయం 1వ వచనంలో ఎలీఫజు ఈ మాటలు అంటున్నాడు. ఏమనంటున్నాడు? మరియు నువ్వు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎప్పుడండి? ఆ పైన కొన్ని మాటలు మనం చూస్తే అర్థమవుతాయి. మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, మన స్థిరపరచబడ్డం ఎప్పుడు జరిగిద్ది అంటే, పైన ఉన్నాయి చాలా మాటలు. అసలు మొదటి వచనం కానీ చదివితే, అసలు నువ్వు అవసరతలో ఉన్నవాడికి సహాయం చేస్తే, ఎలీఫజు మాటలన్నీ అబద్ధపు మాటలు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కానీ యోబు అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఎలీఫజు చెప్పినట్టు ఎప్పుడు ప్రవర్తించలేదు. దేవుని ఎడల నమ్మకంగానే బ్రతికాడు. ఎందుకంటే ఎలీఫజు ఇచ్చిన సాక్ష్యం ఏమో అబద్ధం, దేవుడు ఇచ్చిన సాక్ష్యం యోబు గురించి సత్యం. సో ఇక్కడ ఎలీఫజు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు అసలు భక్తిగా బ్రతకట్లేదు, బొత్తిగా నీ దగ్గర చెడుతనం ఉంది, నీ దగ్గర దోషం మితిలేనిదిగా ఉంది. అందుకే అంటాడు 5వ వచనం, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషము మితిలేనివి కావా, ఏమీ ఇయ్యకే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలు తీసివేసుకొంటివి, దప్పిక చేత ఆయాసపడినటువంటి వారికి నీళ్ళనైతివి, ఆకలిగొనిన వారికి అన్నము పెట్టకపోతివి. ఇన్ని మాటలు అనేస్తున్నాడు. యోబు ఎప్పుడు ఇలా చేయలేదు. ఎంతో నీతిగా బ్రతికాడు, ఎంత యథార్థంగా బ్రతికాడు. కాలు లేని వాడికి ఇతడు ఒక కాలుగా మారాడు. అంటే మనకు అర్థం కావడానికి ఆ మాటలు చెప్తున్నాడు. కళ్ళు లేని వాడికి ఇతడు ఒక కంటిగా మారిపోయాడు. విధవరాలను బలపరిచాడు. తల్లిదండ్రులు లేని అనాథాలను వారిని ప్రోత్సహించాడు. ఇలాగా యోబు అనేకమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు ఎలీఫజు ఏమంటున్నాడు అంటే, నువ్వెందుకు స్థిరపరచబడలేదు, నీ కుటుంబం ఎందుకు ఇలా పాడైపోయింది,
అరే నీకున్న సంతానం అంతా ఒకరోజు చచ్చిపోవడం ఏంటి? నీ ఆస్తి అంతా ఒకే రోజు మొత్తం శత్రువు పాలైపోవడం ఏంటి? నీకున్న ఆరోగ్యం కూడా ఒకేసారి పాడైపోవడం ఏంటి? ఎలీఫజ్ దృష్టిలో యోబు ఎలా ఉన్నాడు అంటే స్థిరపడని వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ దేవుని దృష్టిలో యోబు ఎలా ఉన్నాడు? వీళ్ళందరికంటే ఉన్నతమైన రీతిలో స్థిరపరచబడ్డాడు. చాలాసార్లు స్థిరపరచబడ్డం, అభివృద్ధి అనేసరికి భూ సంబంధమైన వాటిని మనం బట్టి నిర్ధారిస్తాం. కానీ భూ సంబంధమైన వాటిని బట్టి ప్రభు నిర్ధారించడు నువ్వు స్థిరపరచబడింది లేదని. నీ ఆత్మీయ స్థితిని బట్టి ప్రభు నిర్ధారిస్తాడు. ఇక్కడ అందరికంటే స్థిరపరచబడ్డ వ్యక్తి ఎవరు అంటే యోబు మాత్రం. యోబు ముగ్గురు స్నేహితులు ఏదో నీతి కబుర్లు చెప్పారు అక్కడ. వారేదో పరిశుద్ధులైనట్లు, ఏమండి ఇక్కడ యోబు ఏదో పాపాత్ముడైనట్టు. అసలు చివరికి యోబు ప్రార్థన చేస్తే కానీ వాళ్ళు దిక్కు లేకుండా పోయింది. తలంపు ఏంటంటే స్థిరపరచబడ్డము అనేటువంటిది ఎప్పుడు సంభవించిద్ది అంటే నీ జీవితంలో యథార్థంగా బ్రతికినప్పుడు, విశ్వాసము తగినటువంటి క్రియలు నీలో కనబడ్డప్పుడు. అదే యోబు జీవితంలో మనం చూస్తాం. అక్కడ వారు ఆ విధంగా ఎలీఫజ్ మాట్లాడుతున్నప్పటికీ అది కాదు, నిజంగానే యోబు చాలా యథార్థంగా బ్రతికాడు. అందుకే యోబు జీవితం ఏమైందంటే స్థిరపరచబడింది. ఎక్కడ స్థిరపరచబడింది? భూమి మీదే కాదు. తర్వాత దేవుడు అతన్ని రెండింతలుగా ఆశీర్వదించాడు, అది వేరే విషయం. ఆయన యొక్క సాక్ష్యం మనం చూస్తాం, పైన స్థిరపరచబడింది. ఆయన క్రియలు పైన స్థిరపరచబడ్డాయి, ఆయన భక్తి పైన స్థిరపరచబడింది. సో అక్కడ స్థిరత్వం అనేటువంటి అక్కడ ఉండాలి. తలంపు ఏంటంటే ఇది మన ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఏమండి, మొట్టమొదటిగా దేవుని బలాన్ని ఆశ్రయించకపోవడం, ప్రార్థన చేయకపోవడం, ప్రభువు మమ్మల్ని స్థిరపరచని దేవుని బలాన్ని ఆశ్రయించకపోవడం. రెండోది ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి ఇదేంటంటే 118లో ఒక మాట చూసామే, ఏమిటది? 118:25లో మోషే బ్రతిమలాడుకున్నట్లు బ్రతిమలాడుకోవాలా, దావీదు అడిగినట్టు బలం ఇమ్మని అడగాల, రక్షించుము, ప్రభుని అడగాల, నా అభివృద్ధికి ఆటంకాలు ఏమని ఉంటే వాటిని తీసేయని. అప్పుడు నువ్వు స్థిరపరచబడుతుంది. నేను స్థిరపరచబడకపోవడానికి ఏం ఆటంకాలు ఉన్నాయో ప్రభువా, వాటిని కత్తిరించని అడుగు. మోషేలాగా ప్రార్థన చేయి బ్రతిమలాడుతూ. ఆయన ఒక ప్రవక్త, జ్ఞాని, ఏమన్నా గొప్ప దైవజనుడు, మంచి లీడర్. ఆయన అడిగాడు బ్రతిమలాడుతూ. ఈయన ఒక రాజు, ఎవరు? దావీదు. ఈ దావీదు ఏం చేస్తాం? ఈయన కూడా బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నువ్వు బలం ఇవ్వ. ఈయన దగ్గర లేదా బలం? ధన బలం లేదా? సైన్య బలం లేదా? ఈయనకు బలం లేదా? అయినప్పటికీ కూడా నీ బలమే కావాలన్నాడు. నా రాజ్యం ఎలా స్థిరపరచబడింది? అసలు నీ బలం లేకపోతే, నువ్వు నాతో పాటు ఉండి యుద్ధశూరుడు అయిన నీవు నాతో పాటు యుద్ధం చేయకపోతే, నా శత్రువులకు వ్యతిరేకంగా నువ్వు నాతో పాటు నిలవబడకపోతే నాకెక్కడ స్థిరత్వం వచ్చింది? సో అక్కడ రాజు అదే ప్రార్థన. అక్కడ ఎంతో ఉన్నతమైన విద్యావేత్త అందాము, ఏమండి ఇంకో కీర్తనకారుడు ఏమంటున్నాడు అక్కడ? బలం ఇమ్మని అడిగాడు కదా, అది దావీదే కదా, బలం. ఆ 118లో ఏమన్నాడు అక్కడ? ఏమండి నాకు అభివృద్ధి కావాలి. సో అక్కడ మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఆ అభివృద్ధిలోనికి రావాలి అంటే మనం ఏం అడగాలంటే, దయచేసి నాలో ఉన్న పనికిరాని కట్ చేయని అడగాలి, తీసివేయని అడగాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం యోబు దగ్గరికి వచ్చేసరికి ఇతరు స్థిరపరచబడ్డానికి కారణం ఏంటంటే విశ్వాసమునకు తగిన క్రియలు లేని విశ్వాసము మృతమే. నువ్వు రక్షించబడ్డావు అని రుజువు. రక్షించబడ్డానికి క్రియలు కాదు మూలం, విశ్వాసమే. రక్షించబడిన తర్వాత మాత్రం విశ్వాసము, ఆ యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంగా నువ్వు కనపరచాలి. సమాజం జనరాసిటీ, ఏమండి జాలి హృదయం, కంపాషన్, దయగల మనస్సు, ఇవన్నీ ఉండాలి క్రైస్తవుడు. నీ మట్టుకు నీకు వీలైనంత మట్టుకు ఇతరులకు సాయం చేయడానికి ముందుకు రా. ఏదో నువ్వు అంబానీ అవ్వాల్సిన పనులే సాయం చేయడానికి, టాటా అవ్వాల్సిన పనులే. ఏమండి ఒక చిన్న పిల్లలాంటి మనస్తత్వం ఉన్న చాలు. అయ్యా నా దగ్గర ఉన్న 5 రొట్టెలే 2 చేపలు, మన దగ్గర సోర్స్ ఏం లేదు, కానీ ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రభు అనేక మందికి వాటిని ఆశీర్వాదకరంగా చేశారు. సో నీ వంతులో నీవు, ఏమండి నేను మాట్లాడే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయమని కాదు, కానీ ఇతరులకి నీ వంతులో నీకు ఏ విధంగా ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ఆ విధంగా దేవుని ప్రేమను చూపించు. అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు, నీ కుటుంబం స్థిరపరచబడు. కొంత శోధనలు రావచ్చు, కానీ అవి స్థిరంగా ఉండేవి కావు, వెళ్ళిపోతాయి అవి. కొంత మట్టుకు మీకు శ్రమ సంభవించింది, అంతం వరకు మనల్ని నడిపించి మనల్ని స్థిరపరిచేది మన ప్రభు.
అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏమంటే యోబు దగ్గరికి వచ్చేసరికి ఎలిఫేజు మిగతా స్నేహితులు కూడా పెద్ద ప్రసంగాలు చేశారు, కానీ అవేమి కూడా ప్రభు దగ్గర ఏమవ్వలేదు, చెల్లలేదు. అవన్నీ అవాస్తవం. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ ముగ్గురు స్నేహితులకి? నాకు అనిపిస్తుంది ఏంటంటే వెనకాల నుంచి సాతానుడు మెల్లని స్వరం ద్వారా వాళ్ళతో మాట్లాడు. నేను అంతకుముందు కూడా ఈ మాటలు చెప్పాను. సాతానుడు యేసు ప్రభు వారిలాగా లేదా దేవాతి దేవునిలాగా మిమిక్రీ చేసి కూడా మాట్లాడగలడు. గుర్తుపెట్టుకో, మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారుగా, మనం చూస్తాం. ఆయా సినిమా యాక్టర్లని వాళ్ళు ఏం చేస్తారు, ఇమిటేట్ చేస్తారు. వారు వాయిస్ లాగే వీళ్ళు కూడా మాట్లాడతారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, మోసపోతారు. చిన్న వేరియేషన్ గమనించగలుగుతారు. తెలియని వాళ్ళు ఉట్టిగే మోసపోతారు. సాతానుడు కూడా అంతే. క్రైస్తవులతో వాళ్ళు ఎలా మాట్లాడతాడు సాతానుడు అంటే 2 కొమ్ములు వేసుకొని మాట్లాడు. వాడు కూడా కొన్నిసార్లు మెల్లని స్వరంతో మాట్లాడతాడు. చాలా మెల్లిగా మోసం చేస్తూ చాలా వేగంగా దేవుని చిత్తంలోంచి లాక్కెళ్ళిపోతాడు. అది వాడి పని. ఏదైనా వనంలో వాడు మాట్లాడినప్పుడు కూడా చాలా మెల్లని స్వరంతోనే మాట్లాడాడు. వాడు కూడా ఇంచుమించు దేవునిలాగా ఇమిటేట్ చేస్తూనే మాట్లాడి వాళ్ళని బుట్టలు వేసుకున్నాడు. క్రూరంగా మాట్లాడితే కొమ్ములు వేసుకొని మాట్లాడితే, రఫ్ వాయిస్తో మాట్లాడితే అవ్వ పడిపోయేది అంటారా? సందేహం లేదు. వాడి వాయిస్ బట్టి చెప్పేసి వీడు తేడాగా ఉన్నాడు. పడిపోవడానికి కారణం నాకు అనిపిస్తూ ఉంటుంది, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్. వాడు అన్ని రకాల తలాంతులు ఉన్నాయి. పనికి మాలిన చేత తలాంతులు అన్ని టాలెంట్స్ అన్ని కూడా ఎవరికి? సాతాను. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచె దినాల్లో దేవుని స్వరం వినడానికి చాలా 1కి 2-3 సార్లు నిశ్చయించుకొని పనులు చేయండి ఏదన్నా, అప్పుడు స్థిరపరచబడతాం. సాతానుడు ఏం చేస్తాడంటే వేరే స్వరం ద్వారా మాట్లాడి మనల్ని నిరుత్సాహపరుస్తాడు. ఇది కూడా దేవుని స్వరమే అనేటట్లుగా మనం భ్రమపడతాడు. ఇప్పుడు యోబు జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చాలా మట్టుకు నష్టపరచడానికి ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేశారు అంటే సాతాను దగ్గర నుంచి వచ్చిన స్వరాన్ని యోబుకు అందించడం ప్రారంభించాడు. యోబు అందుకే అంటాడు చివరిలో, ఏమన్నాడు, నా తెలివికి మించిన మాటలు అన్నాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే వీళ్ళు ముగ్గురు రెచ్చగొట్టారు. చూడండి ఆ మాటలు చివరి అధ్యాయంలో కదా, 42వ అధ్యాయములో జ్ఞానము లేని 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు, అలాగూ వివేచన లేని వాడినైనా నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాడి తిని. సాతానుడు ఏం చేశాడు అంటే చక్కగా దేవుని స్వరం ద్వారానే ఇమిటేట్ చేస్తూ ఈ యొక్క ముగ్గురిని వాడుకొని ఈ ముగ్గురు ద్వారా ఆ స్వరాన్ని మెల్లిగా యోబు దగ్గరికి తీసుకురావడాన్ని బట్టి యోబు చాలా మాటలు మనం చూస్తాము. జ్ఞానము లేని మాటలు, వివేచన లేని మాటలు, బుద్ధికి మించిన సంగతుల గురించి చాలా మాట్లాడాడు. చివర్లు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నువ్వు ఆత్మీయంగా స్థిరపరచబడకుండా సాతానుడు నీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. వారు కూడా దేవుని స్వరం ద్వారా నిన్ను నిరుత్సాహపరుస్తాడు. గుర్తుపెట్టుకో, అది సేవకులు కూడా అయి ఉండొచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? కొన్ని చోట్లకు వెళ్తే వాళ్ళు అంటూ ఉంటారు, మా సేవకుడు మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించడు, పులిపీట ఎక్కిన కాంచి మీరు నాశనం అయిపోతారు, మీరు పాడైపోతారు, మీరు తగలబడిపోతారు. ఏమైనా విషయం తెలిసిందంటే వెంటనే పులిపీటెక్కి ఆయన ఏం శాపం పెడతారని కిందలు భయపడతారు. దయగల మాటలు రావాలండి. సో కొన్నిసార్లు మనం మోసపుచ్చబడతాం. చాలా జాగ్రత్తగా ఉండి ఇప్పుడు ఆ మాటలు విని వీళ్ళు ఏమవుతారు? కలవరానికి లోనవుతారు. ఇంకెక్కడ వస్తుంది స్థిరత్వం? స్థిరపరచబడలేదు. సో యోబు కూడా కొంత వాళ్ళ మాటలకు చెవిగ్గాడు. అనేవాడు అంటాడండి, అన్ని ఇవ్వండి, పట్టించుకోకూడదు, అన్ని మాటలు లోనికి రానివ్వకూడదు కూడా, అవసరం లేని చెప్తాదంతా కూడా. యేసుప్రభు వారు ఎన్ని మాటలు అనలేదు. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలాగా స్థిరపరచబడతాం మనం? ఎన్నో మాటలు వస్తాయి మన దాకా, మనందరి జీవితాల్లో అవి సంభవిస్తూనే ఉన్నాయి. రియాక్ట్ అవ్వద్దు దానికి అనవసరంగా. నువ్వు రియాక్ట్ అయితే వెంటనే ఏమవుతావు అంటే కొలాప్స్ అవుతావు, కూలిపోతావు. ఇంకెప్పుడు స్థిరపరచబడతావు? యోబు దానికి కొంత రియాక్ట్ అయ్యాడు, కనుక బుద్ధికి మించిన మాటలు మాట్లాడాడు. తన కాని సంగతుల గురించి ఏదో తెలిసినోడులాగా జ్ఞానానికి మించిన మాటలు మాట్లాడాడు. చివరికి పశ్చాత్తాపడ్డాడు. సరే,
తలంపు ఏంటంటే నువ్వు స్థిరపరచకపోవడానికి కారణాలు కూడా ఆలోచన చేస్తే, ఇదిగో కొన్నిసార్లు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వని మాటలకు నువ్వు ప్రాముఖ్యతనిస్తున్నావేమో. పట్టించుకోకుండా వదిలేయాల్సిన మాటలను కూడా పెద్దగా పట్టించుకొని అనవసరంగా నీ యొక్క ఎదుగుదలకి నువ్వే ఆటంకం మారిపోయావు. అలా ఉండకూడదు. ఇక రండి ఇంకో మాట చూద్దాము. ఇక సామెతల్లోనే ఒక మాట ఈ స్థిరత్వం గురించి ఉంటుంది. చూడండి 16:3 సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం. ఇది మనందరికి తెలిసిందే. నీ పనుల భారం యెహోవా మీద ఉంచు. ఇది కూడా ఎస్టాబ్లిష్ స్థిరత్వం గురించి మాట్లాడుతుంది. ఆయన మీద పెట్టు నీ పనుల భారం. నువ్వెందుకు మోస్తా ఉంటావు? ఆయనకి అప్పచెప్పి నువ్వు ప్రార్థన చేయి. ఆయన మీద వెయ్యి. ప్రభువే చెప్తున్నాడు మన భారం యెహోవా మీద మోపాలి. పేతురులో కూడా అదే మనం చూస్తాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకు స్థిరపరచబడట్లేదు నువ్వు? ఇంకా నేనే చేసుకుంటాను, నా వల్ల అంతా అవుద్ది, లేదంటే నా కుటుంబం ఉంటే చాలు నాకు. అంత వెర్రితనం కాదు, అంత పిచ్చితనం. ఆయన మీద వేయి. ప్రభువా మేమే పాటివారమయ్యా, ఇదిగో నీ మీద వేస్తున్నా, నువ్వే చెయ్యి అడిగితే ఎంత బాగుంటుంది. అలా అడగట్లేదు. పిల్లల వివాహాల దగ్గరకు వచ్చారు కూడా చాలామంది ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. బంధువులే నాకు అవుతారు, విజయనగరంలో అక్కడికి వస్తూ ఉంటారు చర్చి. చెప్పాను తొందరపడొద్దక్క, చక్కగా దేవుడు మంచి అబ్బాయిని ఇస్తాడంటే ఆగలేదే. ఏమండి సేమ్ క్యాస్ట్ కావాలా? సరే సేమ్ క్యాస్ట్గా మొరపెట్టు, నా భర్తకు రక్షణ లేదు, నా బంధువులకు రక్షణ లేదు, ప్రభు కార్యం చేయాలి, ప్రభు చిత్తమైతే ఇస్తాడు. కానీ ఆమె ఆగక అన్యజనుడికి ఇవ్వడానికి కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఇక రేపో మాపో పెళ్ళి. ఏమండి ఆ అమ్మాయి ఏమో రక్షించబడింది, ఈమె ప్రార్థనకు వస్తూ ఉంటుంది. ఏమండి బాప్తీసం పొందుకుంది. ఇప్పుడు ఆ పెళ్ళిలో ఎట్లా కూర్చుంటుంది ఈవిడ? ఆ ఊర్లోనే ఉంటుంది. మా మేనత్త అడుగుతుంది, అరే అమ్మాయి బాప్తీసం తీసుకుంది కదా? తీసుకుంది అత్త. ఏదో ఉంటారు మడి కట్టుకొని కూర్చోలేదా అంటారు కదా. మరి ఎలాగా అంటే ఏముంది ఇంకంతే, అమ్ముడు పోయింది ఆవిడ. ఈ మాట పచ్చిగా ఉన్నప్పటికీ ఇది సత్యమే. ఎలా స్థిరపరచబడతారు? నువ్వు అనుకుంటావు మంచి ఉద్యోగం ఉంది స్థిరపరచబడుతున్నారు. అసలు దేవుడు లేడు కదా. మనుషుల వైపు చూస్తూ ఎలా చాలా బాధేసింది. ఆ తదుపరి ఒకరు నాకు ఫోన్ చేసి ఇలా కాపుల్లోనే సంబంధం ఉంది, ఆ అబ్బాయి ఉన్నాడని. ఆల్రెడీ ఇక్కడ ఏమైపోయి సెట్ అయ్యి. అరే ఆగొచ్చు కదా, ఏంటి ఆ తొందరలు? ఎంత భయంకరం. అందుకే ఇక్కడ అంటారు నీ భారం ఆయన మీద వేయి. నీ భారం ఏదైతే కావని. అసలు నీకు చేత కాకపోవచ్చు, ఆయన చేతకాంది ఏమైనా ఉందా? నిజమే, మన పిల్లల యొక్క వయసు పెద్దగా అయిపోవచ్చు. అరే మనకంటే ఆయన ఎక్కువ చింతిస్తున్నాడు కదా. ఈ మాట ఎలా మనం మర్చిపోతూ ఉంటాం? ఆయన చూపించింది, ఆయన ఇచ్చింది చేసుకోవచ్చు కదా. కాదు, అన్నీ కావాలి, మనమే ఎరుకుంటాం. ప్రభు చిత్తంలో ఆయన సేమ్ ఇస్తే ఇవ్వచ్చు. కాకపోతే వేరేది ఇచ్చినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనం సాహసించినప్పుడు ఎవరిని ఎలా ఒప్పించాలో ప్రభువే ఒప్పిస్తాడు. దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన పని. ఇప్పుడు ఏమవుతుంది? ఎలా స్థిరపరచబడతామండి మనం? ఇక్కడ అదే మనం నీ భారం ఆయన మీద వేయి, అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు. అలా వేయకపోతే ఎంత నష్టం. అందుకే యెషయా అంటాడు 26:12. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆయనేనండి నీ సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, విజయాన్ని అన్నిటినీ స్థిరపరిచేది ఆయనే. తర్వాత అద్భుతంగా ఉంటుంది కింద లైన్లో, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుతావు. నిజ దేవుడు అండి మన దేవుడు. మన పక్షాన ఉండి మన ప్రతి పనిని సఫలపరుస్తాడు. ప్రభు నా పక్క నుండి కూడా నాకేం చేయలేకపోయాడు అనడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేయలేదు అని అంటే అసలు అది ప్రభు నియమించని పని. ప్రభు చిత్తంలో పని ఏదైతే నీ దగ్గరకు వచ్చిందో ఆ పని అంతట్లో కూడా ప్రభు నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచు. ఇది నమ్మాడండి మోసే. అందుకే ఏంటి వెళ్ళిపోమంటున్నావు ప్రభువా? అసలు నువ్వు రాకపోతే మేము ఎక్కడికి వెళ్తాం?
అసలు మేమెలా స్థిరపరచబడతాం? అందుకే 90వ కీర్తనలో మా చేతి పనిని మాకు మా చేతి పనిని స్థిరపరచు. ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తుంది. మీరు కొత్త నిబంధనలోకి వెళ్తే కూడా చాలా చోట్ల ఈ మాటలు కనబడతాయి. స్థిరపరచుము, ఆయన మనల్ని స్థిరపరుస్తాడు అనేటువంటి పదాలు చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం ధ్యానించుకునే సమయం కాదు. కానీ ఇదిగోండి, ఈ వారానికి మోషే అడిగింది 33 అధ్యాయంలో ఆయన ఎందుకు అడిగాడు అంటే ఇది ఇందుకోసమే రమ్మని. ఎందుకంటే ఆయన వస్తే మేమేమవుతాం? స్థిరపరచబడతాం. ఒక మాట చూడండి, 2 తెస్సలోనికలు 3వ అధ్యాయం 1వ వచనం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును. ఓకే, ఇంగ్లీష్ లేదు, ఫస్ట్లో సరే 3:3 చదువు. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. ఆయన మనల్ని స్థిరపరుస్తాడండి. పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. ప్రభు ఎవరు? నమ్మదగినవాడు. అదే నమ్మాడు మోషే. మేమైతే నమ్మదగని వారమయ్యా, మేము స్థిరంగా ఉంటామని, విశ్వాసంలో చక్కగా ఉంటామని గ్యారంటీ ఇవ్వట్లేదు. నువ్వు అన్నమాట వాస్తవమే. అసలు మీరు కుదురుగా లేరు, నేను మీతో వస్తే మిమ్మల్ని నేను సహించలేను, మిమ్మల్ని సంహరించేస్తాను, నిర్మూలన చేస్తాను, మేము అలా ఉండం ప్రభు అంటున్నాడు మోషే. లేదు, వాస్తవమే, మేము నమ్మదగని వారు. నువ్వైతే నమ్మదగిన దేవుడు. నువ్వు ఆ రోజు అన్నావుగా మాతో వస్తానని, ఆ మాట పట్టుకొని నువ్వు మాతో రావయ్యా. నువ్వు రాకపోతే మేము అడుగు కూడా ముందుకేము, నువ్వు రావాల్సిందే. అందుకే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి ఏం చేస్తాడు? కాపాడు. మోషే అదే ప్రార్థన చేస్తాడు. మేము స్థిరత్వం లేదా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఎవరు అంటే దుష్టుడే. ఆ దుష్టుడు మా శరీరంలో ఉన్నాడు, ఆ దుష్టుడు మా చుట్టూ ఉన్నాడు, ఆ దుష్టుడు మాలో కూడా ఉన్నాడు. అసలు నువ్వుంటే మమ్మల్ని ఆ దుష్టుడి నుంచి ఏం చేస్తావు? కాపాడు. సో మాతో రా అని మోషే అడిగాడు. రండి మనం కూడా ప్రభుని అడుగుదాం. ప్రభువా, మా జీవితాల్లో నీవు రాకపోతే మేము ఎన్నడూ కూడా ఏమవ్వలేం? స్థిరపరచబడలేం. మా జీవితంలో నువ్వు రాకపోతే మా జీవితంలో అభివృద్ధి ఉండదు. మా జీవితంలో నువ్వు రాకపోతే సమాధానం ఉండదు. మా జీవితంలో నువ్వు రాకపోతే మాకు జ్ఞానం కలగదు. మా జీవితాల్లో నువ్వు రాకపోతే మాకు విజయం వరించదు. మా జీవితాల్లో నువ్వు రాకపోతే మేము కాపాడబడలేము. మా జీవితంలో నువ్వు రాకపోతే మేము అభివృద్ధిలోనికి రాలేము. మేము మా పిల్లలు మేము స్థిరపరచబడాలి అంటే నువ్వు మాతో ఉండి తీరాల్సింది. మోషే అడిగినట్లు బ్రతిమలాడుదామా? దావీదులాగా బ్రతిమలాడుదామా? యోబులాగా నీతిగా బ్రతుకుతూ ప్రభు దగ్గర ప్రభు స్థిరపరిచేంత వరకు ఓపికతో ఉందామా? అంతవరకు ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. భారమంతా ఆయన మీద వేద్దామా? రండి, ఆ రీతికి మన జీవితాలు ప్రభుకు సమర్పించుకుందాం.